హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తలకాయ మాంసం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. ఈరోజు సండే స్పెషల్గా అయితే నేను తలకాయ మాంసం కర్రీ అయితే ప్రిపేర్ చేసి మీకు నేను చూపిస్తున్నాను. తలకాయ ఇప్పుడు మనకి మేక పార్ట్స్లో తల, లివరు, పాయ అట్లా కొన్ని భాగాలు ఉంటాయండి. వాటిలో మీకు ఎక్కువ కొవ్వు శాతం అయితే ఉండదు. అటువంటి మీరు చక్కగా టేస్టీగా చేసుకొని ఎలా తినాలి అనేది మన విఎల్ వంటలు ఛానల్లో నుంచి నేనైతే మీకు నేను చూపిస్తూ ఉన్నాను కదా. వెల్కమ్ టు విఎల్ వంటలు. కాబట్టి మీరు తప్పకుండా అయితే మన విఎల్ వంటలు ఛానల్లో నుంచి చూడండి. నేనైతే సండే స్పెషల్గా ఈరోజు స్మోకీ టేస్ట్తో ఉండే తలకాయనైతే ఈరోజు ప్రిపేర్ చేసుకొని తిని మీకు నేను తింటూ కూడా మీకు నేను చూపిస్తున్నానండి. మీరు కూడా ఈ విధంగా తింటారని నా ఆశ. అంతే, ఇలా చేసుకుని తింటారండి. మీరు కూడా హెల్తీగా ఉంటారండి. ఏ వయసులో అయినా సరే మీరు సూపర్గా ఉంటారండి. మంచిగా మెయింటెనెన్స్ చేస్తారండి. అందరూ మన ఆడవాళ్ళ గురించి మొత్తాన్ని గురించి కూడా నేను చెప్తున్నానండి. అట్లని చెప్పి మగవాళ్ళు నాకు విరుద్ధం కాదు. వాళ్ళు కూడా తినొచ్చు. వాళ్ళు తిన్నాకే కదండి మనం తినేది. అది మన అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మన లేడీస్ గురించి మనం ఆలోచించుకున్నాం. మన గురించి మనం ఆలోచించుకోవాలి. కాబట్టి మీ గురించి నేను ఆలోచిస్తున్నాను. ఆలోచించి ఈ విజయలక్ష్మి మీకు చెప్తుందనమాట. తప్పకుండా ఆడవాళ్ళందరూ వినండి. మీరు ఇటువంటి కర్రీస్ అయితే చక్కగా టేస్టీగా చేసుకొని తినండి. మీ కుటుంబ సభ్యులకు పెట్టండి, పిల్లలకి పెట్టండి, మీ ఎక్సెస్కి పెట్టండి, ఎవరికైనా పెట్టుకోండి మీరు. కానీ ఒక్కసారి ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి మన బాడీని అనేది మీకు కావాలి అనుకుంటే మాత్రం నాకు పర్సనల్గా మీరు మెసేజ్ పెట్టినట్టయితే నా పర్సనల్ నెంబర్ అయితే మీకు నేను ఇస్తాను. అప్పుడు మీకు ఏమేమి తినాలి, ఎలా మెయింటెనెన్స్ చేయాలి, ఏ వయసులోనా మనం ఆరోగ్యంగా ఎలా ఉండాలి అన్నది అయితే మీకు నేను చెప్తానండి. చూడండి, ఇప్పుడైతే మాత్రం మీరు చక్కగా ఈ విధంగా సండే స్పెషల్గా తలకాయ కూరని చేసుకొని తినండి. అలాగే పాయ ఎన్నో రకాలు మీకు చేసి చూపించాను. ఇంకా ఇప్పుడు కావాలంటే కూడా స్పెషల్గా మళ్ళీ నేను చేసి మీకు నేను చూపిస్తాను. మీరు మాత్రం నాకు మెసేజ్ పెట్టి చెప్పండి, ఓకేనా? ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు తలకాయని మీరు క్లీన్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. సాల్ట్, నిమ్మకాయ వేసి చక్కగా క్లీన్ చేసుకోవాలండి. కొంచెం పైన అది అంటే కాల్చినప్పుడు దానికి మసి అంటుకుంటూ ఉంటుంది. ఆ మసిని కూడా శుభ్రంగా క్లీన్ చేయండి. మీరు ఎటువంటి స్మోకీ ఉపయోగించకుండానే స్మోకీ టేస్ట్తో చాలా టేస్ట్గా ఎలా చేయాలి అని నా లింక్ కింద ఉంటుంది. అది ఓపెన్ చేసి అయితే చూసుకోని కొన్ని వీడియోస్ చేశాను నేను. ఇప్పుడైతే మిత్రం మీకు వీడియో అండి ఇది, తప్పకుండా అయితే చూడండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ శారీ నేను కట్టుకున్నానండి ఈరోజు సండే. ఇది చాలా తక్కువ రకమైన చీర, చాలా తక్కువ, పాతది కూడా చెప్పాలంటే ఒక 15 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం చీర ఇది. అయినా కూడా ఇప్పుడు కట్టుకుంటే దాని అందం ఏమీ తగ్గలేదు. ఎందుకు? మనం చేసే మెయింటెనెన్స్. మీకు మెయింటెనెన్స్ చేయకపోతే 4000 చీర కూడా మీరు కట్టుకున్న వేస్ట్, అది ఏం బాగదు. కాబట్టి ముఖ్యంగా మనం తినే ఆహారంలో కానీ మనం చేసే మెయింటెనెన్స్లో కానీ అతి ముఖ్యం. చెప్పాను కదా మీకు ఏమైనా కావాలి టిప్స్ అనుకుంటే మాత్రం నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి. ఇప్పుడైతే మనం తలకాయ కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే నేను మీకు చేసి చెప్తాను. తలకాయని తీసుకొచ్చి శుభ్రంగా క్లీన్ చేయాలని చెప్పాను కదా. పైన మసి అంతా పోయేలాగా ఒక కత్తితో పైన ఆ ముక్కలను అలా గీకేసి క్లీన్ చేయండి. ఇప్పుడైతే మసాలా కోసం ఏ విధంగా వేయాలి, ఏం తయారు చేయాలి, ఏమేమి పదార్థాలు వేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలని చూపిస్తాను. చూడండి, ఒకసారి చెక్క వేసాను, లవంగాలు వేసాను, మొదటి చెక్క వేసాను, ఒక 3 చెక్క ముక్కలు, అల్లం ఒక అంగుళం మొక్క వేసేసాను, ఒక వెల్లుల్లిపాయ వేసేసాను. అదేంటనుకుంటున్నారు? జాజికాయ ముక్క. మస్ట్ అండ్ శుద్ధిగా తలకాయ మాంసంలో వేయాల్సింది. మటన్ కర్రీస్లో ప్రతి ఒక్క మటన్ కర్రీలో జాజికాయ వేయాలి. మరాఠీ మొగ్గ, ఒక ఇలాచి, ఇప్పుడు లవంగాలు వేస్తున్నానండి, ఒక 5 వరకు వేసాను. మిరియాలు, తలకాయ కూరలో మిరియాలు కంపల్సరీ ఉండాలి. అప్పుడే మీకు ఘాటుగా మీరు చక్కగా జలుబు దగ్గు ఏమైనా ఉన్నా కూడా మీకు లంగ్స్ అన్ని క్లియర్ అవుతాయి. సూపర్గా ఉంటుంది. మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే కొంచెం మెత్తగా చేసిన తర్వాత మళ్ళీ తీసుకురండి. ఇంకా ఏమి వేయాలో అనేది మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే మా అన్ని ఆ గింజలన్నీ ఆగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసుకుందాం. మీరు ఒక ఉల్లిపాయ వేసుకోండి. నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసానండి. మీకు చిన్న అయితే 2 వేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని ఫైన్గా పేస్ట్ చేసుకొని అయితే పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం కుక్కర్ తీసుకుందామండి. ఇది ఒక కుక్కర్లో అయితే నేను చేస్తాను. ఎందుకంటే మనం ముందు దాన్ని ఉడకబెట్టలేదు కాబట్టి మనం విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఒక 5-6 విజిల్స్ వరకు, 7 విజిల్స్ వరకు రావాలి. కాబట్టి నేను ఇది లేత కూర కాబట్టి 7 తీసుకోండి. అదే ముదురు కూర అయితే మీకు తెలిసిపోతుంది. గోరుబెట్టేలా గిల్లితే మీకు అది గట్టిగా
ఉంటే మాత్రం 10 విజిల్స్ కంపల్సరీ వేయాల్సిందే. ఇప్పుడు నేను లేత కూర కాబట్టి 7 విజిల్స్తో సరిపెడతాను. ఇదిగోండి ఇప్పుడైతే మనం చేసి పెట్టుకున్న మీకు చూపించిన మసాలా బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ అయితే దీన్ని యాడ్ చేసుకుంటున్నామండి. ఆయిల్ అయితే వచ్చేస్తే నేను ఎంత వేసాను అంటే ఒక 7 స్పూన్స్ వరకు వేసానండి. ఆయిల్ పెద్దగా వేయాల్సిన అవసరం లేదండి. ఇది ఒక పులుసు కూరగా ఏంటి పాయ అంటే కొంచెం లిక్విడ్ టైప్లో ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇదిగోండి ఇప్పుడు మనం మసాలా వేసుకుంది కదా, మసాలా ఫస్ట్గా మనం మసాలాలు ఏం వేయించలేదు కాబట్టి ఇప్పుడు మనం వేసిన మసాలాని కొంచెం అలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరు వేయించుకోవడం అది ముఖ్యం. అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మీరు వేయించుకోండి. అప్పుడే మీకు అద్భుతమైన తలకాయ మాంసం కర్రీ తయారవుతుంది. బ్రౌన్ కలర్లోకి వచ్చి ఒక 5 మినిట్స్ పడుతుందండి. మీరు పెద్ద మంట పెడితే మాడిపోతుంది కాబట్టి కింద సిమ్లో పెట్టుకొని అప్పుడు మీరు వేయించుకోండి 5 నిమిషాలు. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత చెప్పాను కదా 5 నిమిషాలు అయితేనే మీకు అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. అలా వదిలేసి మీరు పక్కకి వెళ్ళిపోయి పనులు చూసుకుంటూ ఉన్నారంటే మాత్రం ఇప్పుడు మాడిపోయి దాని టేస్ట్ అంతా పోతుంది. కాబట్టి మీరు ఎక్కువ కదలకుండా ఇక్కడే 5 నిమిషాలు కూడా అట్లా కలుపుకుంటూ వేయించుకొని ఎర్రగా చక్కగా వేగాలి. ఎంత మీరు వేపలేను నా వల్ల కాదు అని మీరు అనుకుంటే మాత్రం ఇట్లన్నింటిని కూడా మీరు చూపించినట్లే లైట్గా పెనం మీద వేయించుకున్న తర్వాత మసాలా ఏదేమైనా ఆయిల్లో వేయించింది వేరే ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా వేయించుకోవడమే మంచి పద్ధతి. ఇప్పుడైతే అది ఎర్రగా వేగిపోయిందండి ఆల్మోస్ట్ అది. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు 3 వేసుకున్నానండి. కరివేపాకు ఒక గుప్పుడు వేసాను. చెప్పాను కదా కరివేపాకు కట్ చేసి మాత్రమే వేయండి నేను చాలాసార్లు చెప్తున్నాను, అలాగే చేయండి. ఇప్పుడైతే మీరు చక్కగా వీటిని కూడా వేయించేసుకోండి. సరే ఒక మంచి కలర్లోకి అయితే వచ్చింది. మనం తిప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ కలర్లోకి వచ్చింది, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇప్పుడైతే తలకాయ మాంసం క్లీన్ చేసుకున్నది తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోండి. ఎటువంటి దీన్ని మనం ఉడకబెట్టలేదండి ముందు, అలా చేయకుండా డైరెక్ట్గా దీంట్లో వేసేస్తాం మనం. ఇదిగోండి కొంచెం కుక్కర్కి కొంచెం హెల్తీగా ఉంది కాబట్టి డైరెక్ట్ పట్టట్లేదు దాంట్లో, అందుకని ఇట్లా ఎగరేస్తున్నాను నేను. మీరు కూడా ఎగరేయకూడదని సిస్టమ్ ఏమైనా ఉన్న వాళ్ళు గరిటె పెట్టి కష్టపడి తీసుకోండి. కొంతమంది ఎగరేయకూడదు అట్లా తినే పదార్థాలని అంటూ ఉంటారు కదా, అప్పుడు మాత్రం మీరు మెల్లిగా గరిటె పెట్టి తిప్పండి. ఒక చిన్న గరిటె పెట్టి పసుపు వేసుకోండి. కొంచెం ఇలా పసుపు వేసుకొని చక్కగా మీరు మొత్తాన్ని ఇలా అయితే తిప్పేసేసుకోండి. కూరని మొత్తం పసుపు కూడా వేసేసుకున్నాం కదా మనం. ఇట్లా మీరు చక్కగా మసాలా వేగిన తర్వాత మగ్గించారనుకోండి, మీకు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. తలకాయ మాంసం కర్రీ అయితే అద్భుతమైన కూర తినాలి, మంచి టేస్ట్గా తినాలి అంటే కొంచెం ఇలాగా మీరు చేసుకోవాల్సిందేనండి. చూసారు కదా, దీంట్లో కూడా నేను ఈజీ మెథడ్ అయితే మీకు నేను చూపిస్తున్నాను, చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి అని. ఇప్పుడు ధనియాల పౌడర్ అయితే 1 టేబుల్ స్పూన్ ఫుల్గా అయితే మనం యాడ్ చేసేసాం. 2 టేబుల్ స్పూన్ కారం కూడా ఈ సమయంలో యాడ్ చేసేసుకున్నాం. ఇంతేనండి, మనం పెద్దగా వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవు కదా, వీటితో మీరు మంచిగా తయారు చేసుకోవచ్చండి. ఇదిగోండి చక్కగా మీరు దీన్ని అటు ఇటు కలుపుకోండి కారాన్ని. ఇప్పుడైతే మీరు నీళ్ళు పోయాలి కదండి, అవి మాత్రం చన్నీళ్ళు పోయమాకండి. కూల్ వాటర్ చల్లనీళ్ళు మీరు బయట రూమ్ టెంపరేచర్లో పోయొద్దు. మీరు కొంచెం వేడి నీళ్లు పోయటానికి ట్రై చేయండి. నేనైతే వేడి నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు ఈ సమయంలో సాల్ట్ కూడా మనం యాడ్ చేసేసుకుందాం. మనం ఇంత మట్టుకు సాల్ట్ వేయలేదు కాబట్టి 1 టేబుల్ స్పూన్నర కళ్ళు ఉప్పు వేసుకుందామండి. లిడ్ కూడా మనం క్లోజ్ చేయలేదు. వేయాల్సినవన్నీ వేసేసి చక్కగా మీరు లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 7 విజిల్స్ వచ్చే వరకు వేసుకుని అనుకోండి, అద్భుతమైన తలకాయ మాంసం కర్రీ అయితే రెడీ అవుతుంది. చెప్పాను కదా, కొలెస్ట్రాల్ ఉండదు, చక్కగా మీరు తినొచ్చు, మంచి టేస్ట్గా ఉంటుంది. చాలామంది ఇష్టపడి అయితే తింటారండి. ఇష్టం లేని వాళ్ళు ఇలా చేశారంటే మాత్రం తప్పకుండా అయితే తింటారు. ఇప్పుడు అన్ని కారం అన్ని ఉప్పు వేసాం కాబట్టి మీకు వేడి నీళ్ళు పోయాలని చెప్పాను కదా నేను. ఇదిగోండి ఇటువంటి దాంట్లో మీరు వేడి నీళ్ళు అయితే కాసుకోండి. ఇట్లా కాసుకొని, ఇది లీటర్ ఉంటుందండి నీళ్ళు, లీటర్ నీళ్ళు నేను కాసాను. కొంచెం అంటే 3/4 లీటర్ వరకు కూడా నేను పోసేస్తాను.
ఈ తల అనేది ఒక స్కల్ భాగమే కాబట్టి ఉట్టి ఎముకలు ఎక్కువగా ఉంటాయండి. మాంసం కూడా కొంచెం ఉంటుంది, స్కల్ ఎముకలు అంటుకొని ఉంటాయండి. అయినా కూడా మీరు వాటర్తో అలా సూప్ లాగా తింటే చాలా బాగుంటుంది. జలుబు దగ్గు అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సఫర్ అవుతుంటే మాత్రం ఈ విధంగా మీరు దీన్ని సూప్ని చక్కగా మీరు అన్నంలో వేసుకున్న తాగొచ్చు, చపాతీలు కానీ దాంట్లో ముంచుకొని తినొచ్చు. ఉట్టి సూప్ తాగినా కూడా మీకు లంగ్స్ అయితే క్లియర్ అవుతాయి, చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ విధంగా నేను ఏ విధంగా తయారు చేస్తానో ఆ విధంగా అయితే తయారు చేసుకుంటాను. కొంచెం తగ్గించి లీటర్ నీళ్ళు వరకు అయితే నేను పోసేసాను. మీరు కావాలంటే లీటర్ కూడా వాటర్ పోసుకోవచ్చు. మీకు సూప్ అవసరం అనుకుంటే, ఎక్కువ సూప్ కావాలి మాకు, మేము సూప్ తాగాలి అనుకుంటే లీటర్ వరకు మీరు యాడ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా లాస్ట్ అండ్ ఫైనల్గా గరం మసాలాతో టచ్ ఇచ్చేద్దామండి. ఒక చిన్న స్పూన్ వరకు గరం మసాలా అయితే వేసుకున్నాం. ఇప్పుడు మెదడండి, మెదడు కూడా పక్కన వేసేసేయండి. అలాగా కొత్తిమీర ఒక 2 గుప్పుల వరకు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. అంతేనండి. ఇప్పుడైతే మీరు ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వేసేసినట్టే లిడ్ క్లోజ్ చేసేయండి. 7 విజిల్స్ వచ్చే వరకు కూడా మీరు కుక్కర్ని అలాగే స్టవ్ మీద ఉంచండి. విజిల్స్ అయిపోయిన తర్వాత వెంటనే ఓపెన్ చేయొద్దండి. కొంచెం వేపర్ పోయిన తర్వాత ఓపెన్ చేసినట్లయితే ఇది కూడా ఇలా ఉంటుందన్నమాట. ఒక్కసారి చూడండి.